సీఎం జగన్ మేమంత సిద్ధం యాత్ర 16వ రోజుకు చేరుకుంది. నారాయణపురం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. నిడమరు గణపవరం మీదుగా ఉండికి సీఎం జగన్ చేరుకోనున్నారు. ఉండి శివారులో భోజన విరామం తీసుకోనున్నారు సీఎం జగన్. ఉండి శివారు నుంచి భీమవరం బైపాస్ రోడ్డు మీదుగా యాత్ర జరగనుంది. గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ దగ్గర మధ్యాహ్నం 3:30 గంటలకు బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీద ఈతోటకు చేరుకోనున్నారు జగన్. రాత్రి ఈతకోట శివారులో బస చేయనున్నారు జగన్. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. సీఎం జగన్ మేమంత సిద్ధం యాత్ర 16వ రోజుకు చేరుకుంది. నారాయణపురం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. నిడమరు గణపవరం మీదుగా ఉండికి సీఎం జగన్ చేరనున్నారు. ఉండి శివారులో భోజన విరామం తీసుకోనున్నారు. ఉండి శివారు నుంచి భీమవరం బైపాస్ రోడ్డు మీదుగా యాత్ర జరగనుంది. గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ దగ్గర మధ్యాహ్నం 3:30 గంటలకు బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోటకు చేరుకున్నారు జగన్. రాత్రి ఈతకోట శివారులో బస చేయనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. ఏప్రిల్ 1వ తేదీ ప్రారంభమైనటువంటి సీఎం జగన్ బస్సు యాత్ర నేడు 16వ రోజుకు చేరుకుంది. నిన్న రాత్రి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో బహిరంగ సభ ముగించుకొని ఏలూరు జిల్లాలోకి చేరుకున్నటువంటి సీఎం జగన్ కు పెద్ద ఎత్తున అటు జిల్లా పార్టీ శ్రేణులు, అభిమానులు కలపరు వద్ద ఘన స్వాగతం పలికారు. దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల మీదుగా రాత్రి బస్సు యాత్ర కొనసాగగా రాత్రి ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురంలో ఆయన బస చేయడం అయితే జరిగింది. ఈ రోజు ఉదయం నారాయణపురం నుంచి మరి కాసేపట్లో ఈ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. ఏదైతే భీమవరంలో సభకు కూడా రోడ్ షోగా సీఎం జగన్ వెళ్లబోతున్నారు. నారాయణపురం నుంచి ఉండి నియోజకవర్గం మీదుగా కూడా ఆయన భీమవరంలోకి చేరుకుంటారు. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఉండి ప్రధాన సెంటర్ కు చేరుకున్న అనంతరం అక్కడే ఏర్పాటు చేసినటువంటి బస్సు ప్రాంతంలో ఆయన భోజన విరామాన్ని తీసుకుంటారు. మధ్యాహ్నం 3:30 తిరిగి బయలుదేరి అక్కడి నుంచి భీమవరంలో గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజీ ప్రాంగణం ఏదైతే ఉందో బైపాస్ రోడ్ లో, ఆ బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి మేమంతా సిద్ధం బహిరంగ సభ ప్రాంతానికి కూడా సీఎం జగన్ చేరుకోబోతున్నారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ రోడ్డు మార్గం గుండా కూడా రోడ్ షోగా సీఎం జగన్ వెళ్లబోతున్నారు. అటు భీమవరం నియోజకవర్గం నుంచి మళ్ళీ ఉండి నియోజకవర్గం, అలాగే నిడదవోలు నియోజకవర్గం మీదుగా, తణుకు నియోజకవర్గం మీదుగా కూడా సీఎం జగన్ రోడ్ షో ఈ రోజు కొనసాగబోతోంది. ఈ బస్సు యాత్ర రాత్రికి ఈతకోట, తూర్పుగోదావరి జిల్లా ఈతకోటకు చేరుకుని ఈతకోట చివరలో రాత్రికి బస చేయనున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా అయితే నిన్న అటు విజయవాడలో జరిగినటువంటి ఘటన అనంతరం సీఎం జగన్ పై దాడి జరిగిన అనంతరం కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా సీఎం జగన్ బస్సు యాత్రకు పెంచడం అయితే జరిగింది. రోడ్ షో ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా మరింత పటిష్టంగా కూడా బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర 16వ రోజుకు చేరుకుంది. నారాయణపురం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. నిడమరు గణపవరం మీదుగా ఉండికి సీఎం జగన్ చేరుకోనున్నారు. ఉండి శివారులో భోజన విరామం తీసుకోనున్నారు సీఎం జగన్. ఉండి శివారు నుంచి భీమవరం బైపాస్ రోడ్డు మీదుగా యాత్ర జరగనుంది. గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ దగ్గర మధ్యాహ్నం 3:30 గంటలకు బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం పిప్పర, పెరవల్లి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోటకు చేరుకోనున్నారు జగన్. రాత్రి ఈతకోట శివారులో బస చేయనున్నారు.